మొన్న మనము లోపల వైపు చూసాం కదా గార్డెన్, ఇండోర్ గార్డెన్ అని చెప్పేసి. ఈరోజు బయట చూపిస్తున్న చూడండి, ఇక్కడ వినాయకుడి విగ్రహం పెట్టారు ఎంట్రన్స్లో. దాని పక్కన ఒక అమ్మాయిని అబ్బాయిని ఇలా కూర్చోబెట్టి వెల్కమ్ చెప్తున్నట్టు పెట్టారు. చాలా బాగుంది కదా చూడడానికి. ఇలాగా ఈ కాన్సెప్ట్ నచ్చుతుందని మీకు చూపిస్తున్నాను, ఎవరైనా ట్రై చేస్తారు నచ్చితే అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇగో ఇవి వాటర్ లిల్లీస్, అలాగే లిల్లీ బల్బ్స్ పెట్టడానికి. ఇక్కడ ఒక లోటస్ పాండ్లా కట్టించారు, కాకపోతే దాంట్లో కూడా టబ్సే పెట్టి ఉంచారు అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని క్రోటన్ ప్లాంట్స్ ఉన్నాయో, స్పైడర్ ప్లాంట్స్ అనేవన్నీ. ప్రతిదీ కూడా ఎంత ఆర్గనైజింగ్ ఉందో చూసారా. కొద్దిగా ప్లేస్ కూడా వేస్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ప్రతి కార్నర్ని, అలాగే ప్రతి పైన కాంపౌండ్ వాళ్ళ పైన కూడా మొక్కల్ని పెట్టి చాలా అందంగా పెంచుతున్నారు. ఇక్కడ మీకు నేను ఇప్పుడు చూపించబోయే మొక్క వచ్చేసరికి ఇది స్టాండ్ రోజ్. ఈ స్టాండ్ రోజ్ అనేది చాలా కాస్ట్లీ మొక్క. అంటే కిందంతా ఏముండదు, పైన మాత్రమే మనకి మొక్క ఉంటుంది అనమాట. అంటే ఈ స్టెమ్స్ అవన్నీ వచ్చి పువ్వులు వస్తూ ఉంటాయి, కింద ఒక స్టెమ్ ఒకటే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పొగడబంతి, ఈ పొగడబంతిలో కూడా వెరైటీస్ చాలా ఉన్నాయి, పింక్ అండ్ లైట్ పింక్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ప్రతి మొక్కని చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి ప్రతి మొక్క కూడాను. అలాగే ఈ ఇల్లు కట్టేటప్పుడే ఎక్కడ ఏ మొక్కలు పెట్టాలని ముందే ప్లాన్ చేసుకొని అలా దానికి సరిపడా ప్లేస్ని వదులుకున్నారనమాట. ఎంత బాగుంది చూస్తున్నారు కదా. అసలు ఈ గార్డెన్ చూస్తుంటే వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత బాగుంది మనకి గార్డెన్ చూస్తుంటేను. నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇలా గార్డెన్లు పెట్టడానికి, మొక్కలు పెట్టడం కోసం అని చెప్పేసి ఇలా స్టాండ్లు పెట్టించడము, కింద మట్టిని ప్లాన్గా చేసుకోవడము. అలా ఇక్కడ చూడండి కనకాంబరాలు ఎంత పెద్దగా ఉందో, ఒకటే మొక్క ఇది, ఎన్ని పువ్వులు, ఎంత పెద్దగా ఉందంటే మొక్క చూస్తే షాక్ అవుతాం, అంత పెద్దగా ఉంది. అలాగే ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదని లేదు, ప్రతి మొక్కని పెంచారు. ఇక్కడ ఎడీనియమ్స్ కోసం చూడండి ఎంత బాగా స్టాండ్ చేశారో. ఇవన్నీ కూడా కటింగ్స్ అయిపోయి ఉన్నాయి ప్రజెంట్ అయితేను, కానీ నెక్స్ట్ మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాక ఒకసారి వీడియో తీస్తుంది. చూడండి ఇలాగా ఆర్గనైజింగ్గా, ఎంత ఆర్గనైజింగ్గా పెట్టారు ఎడీనియమ్స్ కానీ ఈ బాన్సాయ్ ప్లాంట్స్ని, వీటన్నిటిని కూడాను. ఇంటి ముందు వెల్కమ్ చెప్తున్నట్టున్నాయి మరి చూడడానికి, చాలా బాగున్నాయి చూడడానికి. వీటికి సంబంధించింది వాటికి పాట్స్ని, అంటే ప్లాంట్గా ఈ పాట్లో ఈ మొక్క ఉండాలి అని అలా ప్లాన్ చేసుకొని ఆ మొక్కని ఆ ప్లాంట్లో పెట్టడం జరిగింది. ఇది మీరు ఎంతమంది తెలుసో చెప్పండి. ఇదైతే పింక్ చుక్కమల్లి అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా పింక్ చుక్కమల్లిని. ఇది కూడా ఉంది. ఈ మొక్క ఏంటి అనేది మొన్న అడిగాను కదా, ఈ మొక్క ఏంటి అనేది నాకు కూడా తెలియలేదు. సమ్ ఏదో చెప్పారు కానీ ఐడియా రావట్లేదు. ఎవరైనా తెలిస్తే మాత్రం చెప్పండి ఈ మొక్క ఏంటి అనేది. చూస్తున్నారు కదా ఇలా ఫ్లవరింగ్ కూడా రావడానికి రెడీగా ఉంది. ఇది కామన్గా మనందరికీ తెలిసిందే సన్నజాజి చెట్టు. ఇది కూడా చాలా హెల్తీగా ఉంది మొక్క అయితేను. ఇది చూడండి ఇంటి ముందు ఎన్ని మొక్కలు పెట్టారో. అసలు జేడ్ ప్లాంట్స్ కానీ అసలు ఏవే ఉన్నాయి కానీ, ఈ జేడు కూడా 2 రకాలు అన్నమాట. ఇది ఒక కొత్త రకం జేడు. ఇది ఆకులు వెడల్పుగా వస్తాయి. మనం ఏమైనా ఏమైనా వెరైటీగా చేయాలి అనుకున్నప్పుడు ఈ మొక్క ఉపయోగపడుతుందంట. చిన్న జేడు అయితే మనకి ఇంత స్పీడ్గా గ్రోత్ ఉండదు, అలాగే అంత లుక్ రాదు, అందుకని ఇది వాడతాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయనేది. ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదని లేదు. కూరగాయల మొక్కలు, ఆకుకూర మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ప్రతి వాటిని కూడా పెంచుతున్నారు ఇక్కడ గార్డెన్లో ఇంట్రెస్టింగ్గాను. ఎంత బాగుందో కదా, చూస్తుంటే చూస్తూ ఉండాలనిపించే అంత అందంగా ఉంది. ఇక్కడ బకెట్స్ ఏవైతే ఉన్నాయో పెరుగు బకెట్లు, ఆ బకెట్స్లో లిల్లీ ప్లాంట్స్ అలాగే కూరగాయ మొక్కల్ని పెట్టడం జరిగిందనమాట. మొన్న మనం అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు ఉదయలక్ష్మి గారు ఆన్సర్ చెప్తారు. బ్లాక్బెర్రీ అంటే ఇది మొక్క వస్తుందా? మల్బెర్రీ లాగానే ఉంటాయి దగ్గర. ఇది ఒక మల్బెర్రీ. ఓకే. నేను మల్బెర్రీ అసలు నేను పెంచను. నాకు ఆ మల్బెర్రీ చూస్తే మా చిన్నప్పుడు పట్టుపురుగులు, అందుకని నేను అలా మల్బెర్రీ చాలా మంది ఇస్తామని చెప్పారు. ఆ ఒక్కటే పెంచాను నేను మల్బెర్రీని. ఇది అదిగా ఆల్ స్పైస్ ప్లాంట్. ఇది బ్లూబెర్రీ అమ్మ, అది బ్లాక్బెర్రీ అయితే ఇది బ్లూబెర్రీ. ఓకే. ఈ కరివేపాకు, ఇది జామ, ఈ పనస
ఒకటి పింక్ పనస, ఒకటి మామూలు పనస. ఓకే. ఇది చెర్రీ. మొన్న అయితే ఈ బేరు ఏం కాసిందోనమ్మా, ఇరగ తీసి కాసింది చిన్న బేర. ఇవన్నా మీకు మర్చిపోయింది అన్నిటి మీద పెట్టుకుంటే బాగుంటుందా అంత. ఇక్కడ మీరు చూస్తున్నారు వైజయంతిమాల మొక్క. ఇది అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వైజయంతిమాల అనే మొక్కని. దీనికి రుద్రాక్ష లాంటి కాయలు, గింజలు లాంటి కాయలు వస్తాయన్నమాట. ఆ గింజల్ని మాల కొడతారు, దాన్ని వైజయంతిమాల అంటాము. లోపల బయట ఈ గార్డెన్ మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.